బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు పలు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నారు. అయితే బలగం జోష్ లో వెంటనే రెండో సినిమాకు సిద్ధమయ్యాడు వేణు. దిల్ రాజు బ్యానర్ లోనే సెకండ్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఎల్లమ్మ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుంది. ఈ సినిమాలో హీరో విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముందుగా నాని నితిన్ హీరోగా అనుకున్న ఈ సినిమా ఫైనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. కానీ మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఎల్లమ్మ అనౌన్స్మెంట్ కు రెడీ అవుతున్నాడు వేణు. ఈ ప్రాజెక్ట్ ను సంక్రాంతి రోజున ప్రకటించబోతున్నట్లుగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. జనవరి 15న సాయంత్రం 4:05 ఎల్లమ్మ గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎల్లమ్మ హీరో ఎవరా అనే చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ డెబ్యూ చేసే అవకాశాలున్నాయి అని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మరో వర్షం ప్రకారం ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో దేవి కేవలం హీరోగానే వ్యవహరిస్తారా లేదా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. మొత్తంగా ఎల్లమ్మ గ్లిమ్స్ తో అన్ని విషయాల్లో క్లారిటీ రానుంది.